నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. మీరు మీ ఇంటర్మీడియట్ చదువులు పూర్తి చేశారా? మీ ఎంసెట్ ర్యాంకుతో మీరు అసంతృప్తిగా ఉన్నారా? బీటెక్ చదివే విషయంలో గందరగోళంగా ఫీల్ అవుతున్నారా? బీటెక్ చదివేటప్పుడు మీరు నెలకు కనీసం 25,000 సంపాదించగల ఎంపిక, 3 సంవత్సరాల పని అనుభవాన్ని కూడా పొందగలరని తెలుసా? దీనిపై మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ కందుల గోవింద్ గారు. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఏబిఎన్ వ్యూవర్స్ అందరికీ. సార్, ఇదివరకు మాస్టర్స్ డిగ్రీ చేయడానికి విదేశాల్లో ఎక్కువ క్రేజ్ ఉండేది. వేరాస్ ఇప్పుడు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనే క్రేజ్ కూడా తగ్గుతోంది. బట్ వేరాస్ ఎంటెక్ చేయాలనే క్రేజ్ బాగా విపరీతంగా పెరుగుతోంది. దీనికి కారణాలు ఏంటండి? మేడం, మీరు చెప్పినట్టు మాది ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ అప్సిగూడ్లో ఉండటం జరిగింది. అయితే మా యొక్క కన్సల్టెన్సీ తరపున మేము బీటెక్ కంప్లీట్ చేసి ఎంఎస్ చేసే పిల్లల్ని అబ్రాడ్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ కోర్స్ తీసుకుని నీట్ రాసిన పిల్లలు ఎంబీబీఎస్ ఎవరైనా చేయాలనుకుంటే ఫిలిప్పీన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, జార్జియా కానీ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ చేసి ఎంపీసీ కోర్సులో ఎవరికైతే 60% అబోవ్ మార్క్స్ రావటం జరిగిందో మాకు ఎంసెట్ ఎగ్జామ్తో సంబంధం లేకోకుండా మేము ఇంజనీరింగ్ కోర్స్ చేయడానికి ఫిలిప్పీన్స్లోని ఎఫ్సిపిసి అనే ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ కాలేజ్ ద్వారా ఇక్కడ ఉన్న ఇండియాలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ని ఈ యొక్క ఎఫ్సిపిసి కాలేజీకి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఇంతకుముందు చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టు ఏదైతే ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఎంఎస్ కానీ మిగతా కోర్సుల కోసమే స్టూడెంట్స్ ఎక్కువ అబ్రాడ్ పోవటం జరుగుతుంది. కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్, మన యొక్క ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎందుకు ఇంజనీరింగ్ చదువులు కూడా అబ్రాడ్లో చేయకూడదన్న కాన్సెప్ట్తో మేము ఎంచుకొని ఈ ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీస్ ద్వారా ఫిలిప్పీన్స్ అనే దేశానికి పంపించడం జరుగుతుంది. ఎఫ్సిపిసి అనే కాలేజీలో అడ్మిషన్ ఇప్పించి మేము మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎఫ్సిపిసి కాలేజీలో మేము ఈ యొక్క ఇంజనీరింగ్ చేయడానికి పంపించినట్టయితే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండటం జరుగుతుందో ఆ స్టూడెంట్ని మేము ఎఫ్సిపిసి కాలేజీకి పంపించడం జరుగుతుంది. ఈ కాలేజీ యొక్క అడ్మిషను దీని యొక్క ప్రాసెస్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరంటారో తీసుకొని మేము ఎఫ్సిపిసి కాలేజీలో జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఎఫ్సిపిసి కాలేజీలో మొత్తం కూడా మన ఇక్కడ ఉన్న ఇండియాలో ఏదైతే ట్రెడిషనల్ స్టడీస్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో కావడం జరుగుతుంది. కానీ ఎఫ్సిపిసి కాలేజ్ అనేది ఇక్కడ చదివే స్టూడెంట్స్ని అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని, ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టాన్ని స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం ఒక కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు 4 సంవత్సరాల కోర్సు ఉండటం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల కోర్సులో ఫస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా థియరీ పార్ట్ ఉండటం జరుగుతుంది. మన దగ్గర మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినట్టయితే ఒక స్టూడెంట్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ని ఒక సెమ్లో ఉంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎఫ్సిపిసి కాలేజ్లో ఫస్ట్ ఇయర్లోనే మొత్తం కూడా ఒక సబ్జెక్ట్ ఏదైతుందో సబ్జెక్టులో పోవటం జరుగుతుంది. ఈ సబ్జెక్టులోకి మేము ఎంటర్ చేసి మొత్తం కూడా ఫస్ట్ ఇయర్లో మొత్తం కూడా 3 సెమిస్టర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 సెమిస్టర్ల ద్వారా 40% సిలబస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 40% కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ సెకండ్ ఇయర్కి పంపించడం జరుగుతుంది. ఈ సెకండ్ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే కాలేజీ ఎఫ్సిపిసి కాలేజీ ఒక ఇంటర్నేషనల్ కంపెనీని కాలేజీకి ఆహ్వానించి స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని దాదాపు అందరు స్టూడెంట్స్ని కూడా అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరిని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్న్షిప్ కింద స్టూడెంట్కి సెకండ్ ఇయర్లో ఒక 25,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్న్షిప్ కింద. అంతేకాకుండా సోమవారం నుంచి శుక్రవారం దాకా కూడా, మండే టు ఫ్రైడే దాకా కూడా ఇంటర్న్షిప్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్న్షిప్ కూడా అతను చదివే కోర్సు సంబంధించిన సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్న్షిపే చేయడం జరుగుతుంది. దీంట్లో ఫర్ మంత్ ఒక స్టూడెంట్కి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్కు స్టూడెంట్ పోయినట్టయితే సెకండ్ ఇయర్లో మొత్తం కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ని మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ కంపెనీని కాలేజీ ఆహ్వానించి స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి స్టూడెంట్స్ అందరిని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక స్టూడెంట్కి 37,000 రూపీస్ ఫర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట థర్డ్ ఇయర్లో. ఇక థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసి ఫోర్త్ ఇయర్ పోయినట్టయితే ఈ యొక్క ఫోర్త్ ఇయర్లో ఒక స్టూడెంట్
ఈ యొక్క ఇంటర్న్షిప్ కింద 50,000 ఫర్ మంత్ 50,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఒక స్టూడెంట్ చదువుతూ ఈ యొక్క 3 సంవత్సరాల మీద దాదాపు ఒక 14 లక్షలు సంపాదించడం జరుగుతుంది. అంతేకాకుండా కాలేజీ ఈ యొక్క స్టూడెంట్కి 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క స్టడీ అయిపోయిన తర్వాత 4th year కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి కాలేజీ 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అమెరికాలో, యూకేలో, కెనడాలో, ఇండియాలో వాళ్ళు ఎక్కడ చదివినా కానీ, వాళ్ళు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట కాలేజీ. కాబట్టి ఈ యొక్క కాలేజీ ఏంటంటే చదువుతూ శాలరీ సంపాదించుకునే అవకాశాన్ని, 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ని, అంతేకాకుండా చదువు కంప్లీట్ అయిన తర్వాత కాలేజే 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా ఈ యొక్క కాలేజీలో ఈ సదుపాయాలు ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకొకటి మేడం, మనం స్టూడెంట్ పొందే ప్రయోజనాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ స్టూడెంట్కి అయ్యే అసలు ఖర్చులు ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత దాని గురించి మనం చూసుకున్నట్టయితే సారీ టు ఇంటరప్ట్, ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడే ముందు కాలర్ ఉన్నారు, తీసుకుందామా? వీరేందర్ గారు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, షూర్ షూర్. అయితే ఈ యొక్క స్టూడెంట్ దీని యొక్క ఖర్చుల గురించి చూసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ ఇక్కడికి అడ్మిషన్ తీసుకున్న తర్వాత అతను టోటల్ 4 సంవత్సరాల మీద, ఇంజనీరింగ్ 4 సంవత్సరాల మీద అతని యొక్క ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టయితే స్టూడెంట్ యొక్క కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, అకామిడేషన్ ఫీజు, అంతేకాకుండా ఈ యొక్క వీసా ఛార్జీ, అంతేకాకుండా ఫస్ట్ పోయేటప్పుడు ఫ్లైట్ ఛార్జీ, అంతేకాకుండా ఫారెన్ స్టూడెంట్ ఛార్జీ, ఈ అన్నిటి ఖర్చులు కలుపుకున్నట్టయితే 17,50,000 రూపాయలు, 17,50,000 రూపీస్ ఖర్చు కావడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క స్టూడెంట్కి. అంతేకాకుండా ఆల్రెడీ ఇంటర్న్షిప్ మీద ఒక 14 లక్షలు స్టూడెంట్ ఎర్న్ చేయడం జరిగింది, సంపాదించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 17,50,000 రూపాయలు. ఎక్స్ట్రా స్టూడెంట్కి ఓన్లీ ఒక 4 లక్షల రూపాయలే ఎక్స్ట్రా ఖర్చు కావటం జరుగుతుంది. అంతకుమించి ఏం ఖర్చు కాదు ఒక స్టూడెంట్కి. ఈ రకంగా ఖర్చు కావటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో ఒక స్టూడెంట్ పోయేటప్పుడు ఒక 7,50,000 రూపీస్ ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ 7,50,000 కూడా ఖర్చుకు లేకపోయినట్టు స్టూడెంట్ పేరెంట్కి లేకపోయినట్టయితే మా యొక్క ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ తరపునే మేము బ్యాంక్ ఫెసిలిటీ ద్వారా స్టూడెంట్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట స్టూడెంట్ యొక్క పేరెంట్కి. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఖర్చులు లేకోకుండా, అంతేకాకుండా అతి కొద్ది మొత్తంలో ఖర్చులతో మేము స్టూడెంట్ని అబ్రాడ్కి, ఫిలిప్పీన్స్కి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం సెకండ్ ఇయర్కి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక సెకండ్ ఇయర్లో ఓన్లీ ఒక 80,000 ఖర్చు కావడం జరుగుతుంది. మిగతా అమౌంట్ కూడా ఏం ఖర్చు కాదు, ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్కి ఇంటర్న్షిప్ వస్తుంది కాబట్టి స్టూడెంట్కి ఎటువంటి ఖర్చులు కావు. అంతేకాకుండా ఇక్కడ థర్డ్ ఇయర్కి పోయినట్టయితే ఇంకా స్టూడెంట్కే తిరిగి శాలరీ రూపాయలు వెనక్కి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కాలేజీ సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ మంత్ లాస్ట్ దాకా కూడా ఇప్పుడు అడ్మిషన్స్ మొత్తం కూడా జరుగుతున్నాయి. అడ్మిషన్స్ క్లోజింగ్ స్థితికి వచ్చి రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ అడ్మిషన్స్ కావాలంటే అతి తొందరగా త్వరపడాలని చెప్పి మేము భావించడం జరుగుతుంది మేడం. రైట్, కాలర్ తీసుకుందాం సార్. వీరేంద్ర గారు ఉన్నారు. వీరేంద్ర గారు హలో. రైట్, ఇంకో కాలర్ శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు రైట్, శంకర్ గారు కాల్ కూడా కట్ అయినట్టుంది సార్. అయితే పుట్టగొడుగుల్లో చాలా కన్సల్టెన్సీస్ పుట్టుకొస్తున్నాయి. సో మీ ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టెన్సీ ప్రత్యేకత ఏంటంటారు? మా ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా మేము చూసుకున్నట్టయితే మేము ముఖ్యంగా విద్యార్థులకి మేము ఒక విద్యాపరంగా ఒక సర్వీసెస్ అందించాలనే దృక్పథంతో దీన్ని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క కన్సల్టెన్సీ ద్వారా మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ని కానీ, లేకపోతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి మేము అబ్రాడ్కి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మా కన్సల్టెన్సీ ద్వారా ఎవరన్నా SC, ST, BC స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నట్టయితే మా కన్సల్టెన్సీ ద్వారా స్టూడెంట్స్కి ప్రత్యేకమైన సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. మా దగ్గర 100% వీసా సౌకర్యం ఉంది, వీసా వచ్చే అవకాశాలు ఉంది. అంతేకాకుండా స్టూడెంట్స్కి మేము మా యొక్క కన్సల్టెన్సీ ద్వారా SC, ST, BC స్టూడెంట్స్కి మేము చూసుకున్నట్టయితే మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్స్ నుంచి కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నమాట మా యొక్క కన్సల్టెన్సీ ద్వారా. అంతేకాకుండా ఇక్కడికి మా కన్సల్టెన్సీ ద్వారా ఆల్రెడీ MBBS అడ్మిషన్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మేము MBBS కూడా మేము చూసుకున్నట్టయితే సెంట్రల్ అమెరికా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, లేకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కజకిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, జార్జియా కానీ, ఈ దేశాలు అన్ని దేశాలు కూడా పంపించడం జరుగుతుంది. ఎవరికైనా MBBS చేయాలన్న దృక్పథం ఉన్నట్టయితే మా కన్సల్టెన్సీకి, అప్సిగూడలో ఉన్న మా కన్సల్టెన్సీకి వచ్చి మీరు
మీరు సంప్రదించినట్టయితే మేము అడ్మిషన్ ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇప్పుడు ఎఫ్సిపిసి కాలేజీకి ఇంజనీరింగ్ సీట్లు చేయడం జరుగుతుంది. ఆ సీట్ల గురించి మేము సీట్లు మొత్తం కూడా ఫిలప్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్టయితే మా కన్సల్టెన్సీకి వచ్చి అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. రైట్, కాలర్ తీసుకుందాం సార్. శంకర్ గారు ఉన్నారు లైన్ లో. శంకర్ గారు. సార్ మేడం, శంకర్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. మా వాడు చిన్నవాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, ఎంపీసీ గ్రూప్. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎంపీసీ గ్రూప్. ఎంపీసీ అండి. తర్వాత నెక్స్ట్ ఇది ఎంసెట్ అంటారు కదా, నాకు అంత ఎడ్యుకేషన్ లేదు, మామూలుగా అడుగుతాను సార్. ఎంసెట్ రాశాడండి సార్, మాకు ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేదు సార్. మీ బాబుకి 60% మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చినట్టయితే మా కన్సల్టెంట్స్కి రండి, మేము అడ్మిషన్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం సార్. మాకు ఎంసెట్ ఎగ్జామ్తో కూడా సంబంధం లేదు సార్. ఓకే రైట్, ఇంకో కాలర్ అండి అజయ్ గారు. అజయ్ గారు మేడం, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు బీటెక్ చెప్పారు సార్. నమస్తే సార్ గోవింద్ గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మా అబ్బాయి ఫిలిపీన్స్ లోనే ఆమాజ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ చేస్తారా సార్? మెడిసిన్ అయిపోయింది సార్. సార్ ఇప్పుడు వచ్చి ఎండి చేయాలనుకున్నాడు అక్కడే ఆ ఊర్లో ఫిలిపీన్స్ కంట్రీలోనే. సార్ ఏమైనా అవకాశం ఉందా సార్ మీకు తెలిసి? సార్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఒక స్టూడెంట్ యూసీఎంఎల్ ఎగ్జామ్ రాయాలి సార్. యూసీఎంఎల్ ఎగ్జామ్లో స్టెప్ 1 స్టెప్ 2 రాసినట్టయితే దాంట్లో క్వాలిఫై అయినట్టయితే మేము ఎండి కానీ ఎంఎస్ కానీ మేము అడ్మిషన్స్ ప్రాసెస్ చేస్తాం సార్. ఫస్ట్ అయితే యూసీఎంఎల్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి సార్. ఓకే రైట్, ఇంకో కాలర్ అండి రోహిత్ గారు. రోహిత్ గారు చెప్పండి అడగండి మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గోవింద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. మేడం మాట్లాడుతున్నాను. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ప్లీజ్ డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడరా. ఓకే మేడం, నేను అన్ని 90% పాస్ అయిపోయాను. డిగ్రీ, ఇంటర్ అండ్ 10th క్లాస్. నేను మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ మీరు క్లియర్గా అడగండి సార్, అర్థం కావట్లేదు. హలో సార్ చెప్పండి సార్. మేడం, నేను ఇంటర్, డిగ్రీ అండ్ 10th క్లాస్ అన్ని 90% పాస్ అయ్యాను. నేను ఎంబీఏ మా మాస్టర్స్ ని నేను అబ్రాడ్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఈ కన్సల్టెన్సీ ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి? ఓకే సార్, మీరు అప్సిగూడలో ఉన్న మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు సార్? హైదరాబాద్ నుంచి. సార్ అప్సిగూడలో మాది ఆఫీస్ ఉంది సార్. మా ఆఫీస్కి రండి. ఆఫీస్కి వచ్చినట్టయితే మేము అన్నీ మీకు ఏమేమి కావాలనో మీరు ఏంటంటే ఇప్పుడు ఇంటర్, డిగ్రీ అయిపోయిందని అంటారు. అయిపోయిన తర్వాత ఐఎల్ ఎగ్జామ్ ఒకటి రాయాలా, అది క్వాలిఫై అయిన తర్వాత మేము ప్రాసెస్ చేస్తాం సార్. ఐఎల్టీఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత రైట్, ఒకసారి ఆఫీస్కి రండి. రైట్, ఇంకో కాలర్ అండి వైష్ణవి గారు ఉన్నారు. వైష్ణవి గారు హలో రైట్. భారతదేశంలో చేసిన బీటెక్ కి ఫిలిప్పీన్స్ లో చేసిన బీటెక్ కి సిలబస్ లో ఏమైనా తేడా ఉంటుందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మేము చూసుకున్నట్టయితే ఇక్కడ మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో కావడం జరుగుతుంది. ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఒక టీచరు స్టూడెంట్కి లెసన్ చెప్పిన తర్వాత దాన్ని తిరిగి స్టూడెంట్ ఎగ్జామ్ రూపేణ టీచర్కి అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఫిలిప్పీన్స్లో చేసే ఇంజనీరింగ్ మనం చూసుకున్నట్టయితే టీచరు చెప్పేది ఒక 30% అయితే స్టూడెంట్కి ఒక ఎక్సైజ్ రూపేణ, ఒక రీసెర్చ్ రూపేణ ఇవ్వటం అనేది ఒక 70% ఉంచడం జరుగుతుంది అనమాట. ఆ రీసెర్చ్ రూపేణ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో రీసెర్చ్ రూపేణ ఒక 70% మళ్ళీ టీచర్కి అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఫిలిప్పీన్స్లో చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ లేదని చూసుకున్నట్టయితే ఇక్కడ చదువుతో పాటు ఇంటర్న్షిప్ చేస్తూ ఇంటర్న్షిప్లో స్టూడెంట్కి ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది, శాలరీ రూపేణ ఇవ్వటం జరుగుతుంది. మన భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ కాలేజ్ కూడా శాలరీ రూపేణ ఇచ్చే అవకాశం లేదు. కానీ మేము చెప్పే కాలేజ్ ఏదైతుందో ఈ ఎఫ్సిపిసి కాలేజీ, ఈ కాలేజీ ద్వారా స్టూడెంట్ చదువుతూ సంపాదన చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా కాలేజీ 100% ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మన దేశంలో చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుందో
కంప్లీట్ చేసిన తర్వాత ఫిలిప్పీన్స్లో ఇండియాలో కంప్లీట్ చేసిన కోర్సెస్ 2 సర్టిఫికెట్లు తీసుకుపోయినట్టయితే ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫిలిప్పీన్స్లో ఎవరైతే ఇంజనీరింగ్ చేయటం జరిగిందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు ఇస్తారని అంటే ఇక్కడ ఆల్రెడీ 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంది. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఫిలిప్పీన్స్ లో చదివిన స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో ఆ స్టూడెంట్ కి హైయెస్ట్ ప్యాకేజ్ తేని మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం కూడా ఈ యొక్క ఫిలిప్పీన్స్ లో చదివిన స్టూడెంట్ కోసం అని చెప్పి బార్లు కట్టడం జరుగుతుంది అనమాట. ఆ రకంగా ఈ యొక్క మన ఎడ్యుకేషన్ కి ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ సిస్టానికి ఆ రకమైన తేడా ఉండటం జరిగింది. ఫిలిప్పీన్స్ లో ఇంజనీరింగ్ లో చదివిన స్టూడెంట్ తొందరగా సెటిల్ కావడానికి అవకాశం ఉండటం జరుగుతుంది మేడం. రైట్, కాలర్ తీసుకుందాం సార్. సరిత గారు ఉన్నారు. సరిత గారు, హలో, అడగండి, మీ డౌట్ అడగండి సరిత గారు. మేడం అడగండి సరిత గారు. నమస్తే అండి. నమస్తే అండి సరిత గారు. సార్ మా బాబు ఇంటర్ అయిపోయింది సార్. మేడం. సార్ 77% వచ్చింది సార్ మార్క్స్. వెరీ గుడ్ మేడం. సార్ కానీ మాది ఎస్సీ సార్, మేము రిజర్వేషన్ ఉంది కానీ ఎంప్లాయీ సార్ నేను. మేడం. కనుక ఇది వర్క్ ఇస్తుందా సార్? మేడం ఒకటి మేడం. మేడం అర్థమైంది మేడం. సరిత గారు, బాబు ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు మంచి పర్సంటేజ్తోనే. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఎఫ్సిపిసి కాలేజ్ అనేది రిజర్వేషన్తో సంబంధం ఏమి లేదు. మీరు మీ బాబు ఎవరైతే ఫస్ట్ క్లాస్ అబోవ్ మార్క్స్ ఉన్నాయి, మీరు కంపల్సరిగా అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్. మీరు మా ఆఫీస్కి వచ్చినట్టయితే మేము అడ్మిషన్ ప్రాసెస్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది మేడం. ఒకవేళ ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి మేము బాబుకు కూడా స్టూడెంట్ లోను ఏర్పాటు చేసి మేము ఎఫ్సిపిసి కాలేజ్లో అడ్మిషన్ ఇచ్చేటట్టు చేయటం జరుగుతుంది. సులోచన గారు, హలో మేడం. హలో మేడం, అడగండి. మేడం మా పాప రీసెంట్ గా ఇంటర్ కంప్లీట్ అయింది మేడం. ఓకే. తను ఎంసెట్ ఎగ్జామ్ మిస్ అయిపోయింది మేడం. సో తనకి ఏఐ కోర్స్ లో జాయిన్ చేయించాలనుకుంటున్నాం మ్యామ్. కోర్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే తనకి స్కోర్ కూడా పెద్దగా లేదు మేడం. మేడం అంటే ఏ కోర్సు బాగుంటది, దేంట్లో జాయిన్ చేయించవచ్చు, మీ సలహా తీసుకుందామని. నమస్తే మేడం. నమస్తే మేడం. పాప ఇంటర్మీడియట్ పర్సంటేజ్ మంచిగానే ఉంది. మాకు ఎంసెట్ ర్యాంక్తోని ఎంసెట్ ఎగ్జామ్స్తోని కూడా సంబంధం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే బీటెక్లో ఇది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ బాగానే ఉంది. అంతేకాకుండా బీటెక్ విత్ బ్లాక్ చైన్ బాగానే ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే బీటెక్ సిఎస్సి విత్ డివోప్స్ ఈ కోర్సు కూడా మంచిగానే ఉంది మేడం. ఈ కోర్సులు మనం చూసుకున్నట్టయితే ఫిలిప్పీన్స్లో మంచి ప్రయారిటీ ఉండటం జరుగుతుంది. అతి తొందరగా స్టూడెంట్ సెటిల్ కావడానికి కూడా అవకాశం ఉంది ఈ కోర్సుల ద్వారా. కాబట్టి మీరు వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఈ యొక్క అడ్మిషన్ తీసుకున్నట్టయితే ఈ యొక్క మీకు కావాల్సిన మంచి ఒక బెస్ట్ కోర్సులు మేము మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది మేడం. రైట్, ఇంకో కాల్ రండి. షేక్ సుబానియా గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మాట్లాడండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే అండి సుబాని గారు. సార్ మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. సార్ ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యింది సార్. అది మీకు అడుగుదామని చెప్పేసి అది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఐలో ఏఐ గ్రూప్ సార్ ఎలా ఉంటే మనకి ఫ్యూచర్ బాగుంటుంది. ఒక నిమిషం సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు మేము చూసేది ఏంటంటే బీటెక్ చేసే వాళ్ళ గురించి కాదు సార్, బీటెక్ పోయే వాళ్ళ గురించి అడ్మిషన్ గురించి మేము ఇది చేస్తున్నాం సార్. ఆఫ్టర్ బీటెక్ తర్వాత మా దగ్గరికి రండి, మేము ఎంఎస్ ప్రాసెస్ చేపించి మంచి కంట్రీలో అడ్మిషన్ వచ్చేటట్టు యూఎస్లో కానీ యూకేలో కానీ అడ్మిషన్ వచ్చేటట్టు చేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ప్రయాణ ఏర్పాట్లలో విద్యార్థులకు ఎలాంటి సహాయం అందిస్తారు, ఎస్పెషల్లీ మహిళా విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారంటారు? మేడం, మేము మహిళా విద్యార్థుల్లో మనం చూసుకున్నట్టయితే ఒక స్పెషల్గా మేము కేర్ తీసుకోవటం జరుగుతుంది. మహిళా విద్యార్థుల కోసం అని చెప్పి ఒక మహిళా కేర్ టేకర్ని కానీ ఒక మహిళా వార్డెన్ కానీ నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకి సపరేట్ అయిన హాస్టల్ వసతి, అంతేకాకుండా కాలేజీలో కూడా హాస్టల్లో కూడా 24 hours సీసీ కెమెరాలు ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకి విద్యార్థులు చూసుకున్నట్టయితే వాళ్ళకి స్పెషల్ కేర్గా తీసుకొని ఫుడ్ విషయంలో కానీ లేకపోతే మిగతా ఏ విషయాల్లో ఉన్నా కానీ మహిళలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి మహిళా వార్డుల్ని మహిళా కేర్ టేకర్ని మేము నియమించుకొని వాళ్ళకి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది మేడం. అలాగే సార్, మీరు
హలో, కాలర్ ఉన్నారు సార్, నీలిమ గారు. నీలిమ గారు మేడం నమస్తే మేడం. నమస్తే, అడగండి మీ డౌట్. సార్ నేను ఇప్పుడు మా పాపని ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. మేడం 64% వచ్చింది సార్. నేను కర్ణాటక సార్, అయినా కూడా చేరొచ్చు సార్ ఇక్కడ. ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎంత మేడం? 64 సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే మేడం. ఇప్పుడు కర్ణాటకలో సార్ నేను చదివిండేది. ఓకే మేడం, ఎలిజిబుల్ మేడం. మేడం అర్థమైంది మేడం. మాకు కర్ణాటకలో చదివారు, మాది ఆఫీసు బెంగళూరులో కూడా ఉంది మేడం. మీరు ఒకసారి బెంగళూరు మా ఆఫీస్కి వచ్చినట్టయితే మేము అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాం మేడం. ఓన్లీ మాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్లాస్ 60% ఎబోవ్ ఉన్నట్టయితే సరిపోద్ది, మీకు అడ్మిషన్ ప్రాసెస్ చేయగలుగుతాం మేడం. రైట్, ఇంకో కాలర్ అండి, సుప్రియ గారు. సుప్రియ గారు నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మా అబ్బాయి ఇప్పుడు 12th అండి, సిబిఎస్ఈ. ఓకే మేడం. అండ్ హీస్ ప్లానింగ్ ఫర్ నీట్. కెన్ యూ ప్లీజ్ గైడ్ ఫర్ ద అబ్రాడ్ అడ్మిషన్? నీట్ లో ఎంత స్కోర్ ఉండాలి? ఎంబీబీఎస్, డూ యూ వాంట్ ఎంబీబీఎస్? ఎస్, ఎంబీబీఎస్. ఓకే మ్యామ్. సో ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కులు వస్తే సరిపోద్ది మేడం. ఎంబీబీఎస్లో నీట్లో క్వాలిఫైడ్ అయితే సరిపోద్ది. రైట్, అలాగే సార్, మరి మీరు ఫిలిప్పీన్స్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే భద్రతా పరంగా ఎంతవరకు సేఫ్ అది అంటారు విద్యార్థులకి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఫిలిప్పీన్స్ కూడా మన భారతదేశం యొక్క వాతావరణమే ఉండటం జరుగుతుంది. 3 సెషన్స్ ఉండటం, 3 సీజన్స్ ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కంట్రీ మొత్తం కూడా ఇంగ్లీష్కి సంబంధించిన కంట్రీ. ఎడ్యుకేషన్ కూడా, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి మనం చూసుకున్నట్టే మన యొక్క స్టూడెంట్స్ ఏ రకంగా ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగి ఉండటం జరుగుతుంది. మన వాతావరణం కానీ, టీచర్స్ మాత్రం ఇంటర్నేషనల్ టీచర్స్ని ఎంచుకొని స్టూడెంట్స్కి ఒక క్రమ పద్ధతిలో ఎడ్యుకేషన్ అందించటం. అంతేకాకుండా ఇక్కడ ఫిలిప్పీన్స్లో చూసుకున్నట్లయితే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఫాలో కావడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ పోయినట్టయితే చదువుతూ సంపాదన కొనసాగించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా ఎటువంటి భారం కాకుండా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఏ ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా కానీ 100% ప్లేస్మెంట్ ఇస్తామన్న అవకాశం లేదు. కానీ మన స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ ఇవ్వాలన్న ఒక కాన్సెప్ట్తోని, అంతేకాకుండా చదువుతూ సంపాదన కొనసాగించాలనే కాన్సెప్ట్తోని, అంతేకాకుండా 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పొందాలనే ఉద్దేశంతో మేము ఈ దేశాన్ని ఎంచుకొని, మన యొక్క భౌగోళిక వాతావరణం ఉంది, అంతేకాకుండా ఫుడ్ కూడా మన ఫుడ్ని అందించడం జరుగుతుంది. అందుకోసం ఈ కాన్సెప్ట్తోనే మేము ఫిలిప్పీన్స్ని ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంచుకోవడం జరుగుతుంది మేడం. రైట్, ఇంకో కాలర్ అండి, లక్ష్మి గారు ఉన్నారు లైన్లో. లక్ష్మి గారు. లక్ష్మి గారు సార్ మేడం, అడగండి మీ డౌట్. సార్ సార్ మా పాప ఇంటర్ అయిపోయింది సార్. మేడం అవును సార్. మేడం ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ మేడం? ఎంపీసీయా? ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ మేడం? ఎంపీసీయా? అవును సార్, ఎంపీసీ చేసింది సార్ పాప. పర్సంటేజ్ ఎంత వచ్చింది మేడం ఇంటర్మీడియట్? 960 వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. 96%. ఓకే, అవును సార్. మాకు ఎంసెట్ తో సంబంధం లేకుండా 60 ఎబోవ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి, 60% ఎబోవ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర అడ్మిషన్ వస్తుంది మేడం. మీరు మీరు ఉండేది ఎక్కడ మేడం? ఓకే, లక్ష్మి గారు మీరు ఎక్కడ ఉంటారు? నెల్లూరు మేడం. ఓకే మేడం. నెల్లూరులో ఉన్నట్టయితే మా ఆఫీస్ గుంటూరులో అరండ్లపేటలో ఉంది మేడం మా ఆఫీసు. మీరు ఒకసారి గుంటూరు మా ఆఫీస్కి వచ్చినట్టయితే పాపకు అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాం మేడం. రైట్, అలాగే విద్యార్థులకు, ఫిలిప్పీన్స్ లో చదువుకునే విద్యార్థులకు ఫుడ్ ప్రాబ్లం ఏమైనా వస్తుందంటారా? లేదు మేడం. మనం ముఖ్యంగా చూసుకుంటే ఫుడ్ గురించి చూసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ హైదరాబాద్లో ఏ రకమైన ఫుడ్ తీసుకోవడం జరుగుతుందో ఫిలిప్పీన్స్లో కూడా అదే రకమైన ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు మన స్టూడెంట్స్ ఒక 300 మెంబర్స్ దాకా కూడా స్టూడెంట్స్ వెళ్ళటం జరుగుతుంది అక్కడ. కాబట్టి మన స్టూడెంట్కి సంబంధించిన సపరేట్ హాస్టల్ కానీ, రూమ్కి 3 ఉంచటం, అంతేకాకుండా ఆ రూములు కూడా మొత్తం కూడా ఏసీ క్యాంపస్, అంతేకాకుండా ఫుడ్ కూడా మన ఇండియన్ ఫుడ్డే అందించడం జరుగుతుంది. మన ఆంధ్ర కానీ తెలంగాణ ప్రజలు ఏ రకమైన ఫుడ్ తీసుకోవడం జరుగుతుందో వాళ్ళ ఇంటి దగ్గర అదే రకమైన ఫుడ్ని అందించడం జరుగుతుంది. మన యొక్క అంతేకాకుండా వీక్లీ ఒక 3 times నాన్ వెజ్ కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే మన భారతదేశం, మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన కుక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మన పిల్లలకు అవసరమయ్యే యొక్క వంటకాలని అందించడం జరుగుతుందన్నమాట. రైట్, మొత్తానికి విదేశాల్లో చదువుకొని భవిష్యత్ బంగారమయం చేసుకోవాలంటే ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టెన్సీని